అభి అయితే అమ్మాయి మేడం స్వర ఇద్దరూ ఒక్కరే అని తెలిసి చాలా కోపంతో ఇంటికి వచ్చి డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఝాన్సీ వస్తుంది. ఝాన్సీ రాగానే అభి డ్రింక్ చేయడం చూసి ఏంటి అభి ఎందుకిలా ఇంతలా డ్రింక్ చేస్తున్నావు, నువ్వు తాగకు అని చెప్పి వెనక్కి లాక్కుంటుంది. అలా అయినా సరే అభి తన మాట వినకుండా మళ్ళీ డ్రింక్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగా అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఆ గ్లాస్ని లాక్కొని ఏంటి అభి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటుంది. దాంతో అభికి చాలా కోపం వచ్చి లేచి నిలబడి ఝాన్సీ చంప పగలగొడతాడు. దాంతో ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అభి అయితే ఝాన్సీ చంప పగలగొట్టి కోపంతో అలా చూస్తూ ఉంటాడు. అది చూసి ఝాన్సీ అయితే ఏంటి అభి నువ్వేం చేసావు, నా చంప ఎందుకు పగలగొట్టావని చెప్పి అంటుంది. అవును మరి నువ్వు చేసిన తప్పుకి నేను ఇలా చేశాను అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఝాన్సీ అయితే తప్ప నేనేం తప్పు చేశాను అని చెప్పి అడుగుతుంది. దాంతో అభి అయితే అవును నీకన్నీ తెలిసే ఇలా చేసావు కదా, నీకు తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు, అమ్మాయి మేడం స్వర ఇద్దరు ఒక్కరేనని నాకెందుకు చెప్పలేదు, ఆ స్వరనే అమ్మాయి మేడం అని నీకు తెలుసు కదా అని చెప్పి అంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే నాకు తెలుసు కానీ ఎందుకు చెప్పలేదంటే నీకు ఆ విషయం తెలిస్తే నీ గుండె పగిలిపోతుంది, అందుకే నీకు చెప్పలేదు, నిన్ను కాపాడుకుందామనే నేను ఇలా చెప్పలేదు, దానికి నువ్వు నా మీద చేయి చేసుకోవాలా అని చెప్పి ఝాన్సీ అయితే అభిని నిలదీసి అడుగుతుంది. అది వినగానే అభి అయితే లేదు నువ్వు కావాలనే ఇలా చేసావు, అది అలా జరిగితే నేను ఎప్పుడో బాబీని అమ్మాయి మేడంకి దూరం పెట్టేవాడిని కదా, ఇప్పుడేమో బాబీ అమ్మాయి మేడంని అస్సలు వదులుకోవడానికి ఇష్టపడటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే నేనేం చేస్తాను అని చెప్పి అంటుంది. ఇక అభి మళ్ళీ కోపంతో చెయ్యి ఎత్తితే ఝాన్సీ అయితే ఆ చెయ్యిని అడ్డుకొని ఆపు అభి, నేనేం చేశాను, ఆ బాబీకి అమ్మాయి మేడం మీద ప్రేమ కలిగేలా చేసుకున్నది ఆ స్వరనే, మధ్యలో నన్నెందుకు నువ్వు కొడుతున్నావు, నువ్వు నన్ను కొట్టడానికి నీకు రైట్స్ లేవు అని చెప్పి ఝాన్సీ అయితే అభి కొడుతుంటే అడ్డుకుంటుంది. దాంతో అభి అయితే మౌనంగా ఉండిపోతాడు. ఇక ఝాన్సీ అయితే అభిని ఇష్టాసారంగా తిడుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.